కళ్యాణి గారు మీరెప్పుడు బానే ఉంటారు. బట్ ఎప్పుడు చూసినా కాంట్రోవర్షియల్స్ అనేవి మీ చుట్టూ ఎందుకండి అలా తిరుగుతా ఉంటాయి? అంటే వాటికి నేనంటే ఇష్టం బాగా. హ్మ్. కాబట్టి నన్ను చుట్టుముడతాయి. ఎప్పుడు జనాలందరూ నన్ను ఏదో విధంగా నన్ను అలా లైవ్‌లో ఉంచుతూ ఉంటారు. బేసిక్‌గా ఏంటంటే కొంతమంది కావాలని చెప్పి లైవ్‌లో ఉండడానికి చూస్తూ ఉంటారు. నేను ఉండక్కర్లే. ఎప్పటికప్పుడు ట్రెండింగ్ అవుదాము అని చెప్పేసేసి. అదేంటో లక్కీయా అంటే అది లక్ అనుకోవాలో లేకపోతే ఏమనుకోవాలో తెలీదు గానీ మీ చుట్టూ ఎప్పుడు ఉండి మిమ్మల్ని ఎప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాయన్నమాట. పోన్లేండి మంచిదే కదా! నెగెటివ్ పబ్లిసిటీ ఆర్ పాజిటివ్ పబ్లిసిటీ ఏదైనా మనకు మంచిదే. మనం ఏంటన్నది జనాలకు తెలుస్తుంది. ప్లస్ ఇంకోటేంటంటే మనం తెచ్చుకొని ఏదో వివాదాలు పెట్టుకోవాలని కాదండి. మనం ఏది మాట్లాడితే అది వివాదం అయిపోతుంది. హ్మ్. 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 ఇప్పుడు నేనెళ్ళి వివాదాల్లో ఇరుక్కోవాలని నేను వెళ్ళలేదు. నేను ఏదో లైవ్‌లో ఉండాలని నాకు లేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ ఫేస్‌బుక్ లైవ్‌లో రెగ్యులర్ ఉంటాను. ఇన్‌స్టాలో ఉంటాను. బయట ఎక్కడో ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను. హ్మ్. సో, నాకు అంత అవసరం లేదు. కానీ అది తెచ్చిపెట్టుకుని తెలిసిపోతది. అది నేను ఒక స్పందన నాది ఏదైనా ఎలా ఉందో అదే మాట్లాడతాను కాబట్టి అదొక వివాదం అదొక సెన్సేషన్ అయిపోతుంది. అది అందరికీ ఒక న్యూస్ అయిపోతుంది. అసలు రేవ్ పార్టీలో హేమ గారు ఉన్నదనేది ఎంత వైరల్ అయిందో, మీరు ఆవిడ గురించి ఇచ్చిన రియాక్షన్స్ కూడా అంతే వైరల్ అయినాయి. నిజం చెప్పండి అసలు దేవుడిని ఏం కోరుకున్నారు? దేవుడిని కోరుకున్నది మంచిగా కోరుకుంటాను. నేను అలా అలా మీరు అంటే నా మాట తీరు వల్ల మీకు అలా అనిపించిందా? ఏమై ఉండొచ్చు. నా మాట తీరే అంతా. నేనైతే ఎప్పుడు మంచిగా కోరుతాను. కాకపోతే కొంచెం నా వీడియో ఒకటి చూశాను కాబట్టి కొంచెం ఫీల్ అయ్యాను. ఈవిడ నా గురించి ఇలా మాట్లాడిందా అని. కానీ ఆవిడకి మంచి ఇప్పటికి కూడా అనుకుంటున్నాను. ఒక అమ్మాయిగా ఆవిడ బాగుండాలని కోరుతాను. ఎందుకంటే ఆవిడకి ఒక తల్లి, ఒక కూతురు ఉంది ఆమెకు కూడా. మంచి జరగాలి. వాళ్ళ కూతురు ఆవిడకి మంచి ఎవరికైనా సరే. అలాగే కోరుకుంటాం. కాకపోతే ఏంటంటే ఆవిడ అక్కడికి వెళ్ళకపోయి ఉంటే ఇదేమి ఉండదు. వెళ్ళారు కాబట్టి అన్నదే వస్తుంది బయటికి. వెళ్ళారా లేదా అనేది పోలీసులు తేల్చాలి. తేల్చిన తర్వాత తెలుస్తుంది మనకి. సో వెళ్ళారా లేదా అన్న డౌట్‌లోనే ఇంకా ఉన్నారా? అందరూ అలాగే ఉన్నారు. రేర్ కాదు. ప్రతి ఒక్కరు ఆవిడ ఇంకా లేనంటున్నారు కదా! నేను ఇగోండి ఇక్కడ ఇది చేశాను, నేను అది చేశాను అని చెప్పి ఏదో చెప్తున్నారుగా. సో కొంతమంది డౌట్ ఆటోమేటిక్‌గా ఆబ్వియస్లీ రైజ్ అవుతుంది. ఆవిడ చెప్పడంలోనే అలా కన్ఫ్యూజన్ వస్తుంది. ఆవిడే రిలీజ్ చేశారు. మళ్ళీ పోలీసులు అదే డ్రెస్‌తో రిలీజ్ చేశారు. ఉన్నారని కన్ఫర్మేషన్ వచ్చింది. హేమ అని ఆవిడ ఉన్నారు ఉన్నది అని చెప్తున్నారు. కానీ ఎవరి పేర్లు రాయలేదు పోలీసులు. ఎఫ్ఐఆర్‌లో 150 మంది అన్నారు. మాబ్ వేశారు మొత్తం. అంతమందిలో ఈవిడ ఉన్నారా లేదా? ఈవిడ ఉన్నారు. కొంతమంది ప్రముఖుల్లో ఈవిడ ఉన్నారు. అది కన్ఫర్మేషన్ ఎక్కడ మీకు? సో పోలీసు వారు రిలీజ్ చేసినప్పుడు తెలుస్తుంది. ఉన్నారు అన్నది ఒక డ్రెస్ వల్ల మనం అనుకుంటున్నాం. అదొక్కటే నాకు కూడా అందరిలాగే. ఒక డ్రెస్ చూసి ఇంత జరిగింది అన్నమాట. డ్రెస్ ఈవిడ రిలీజ్ చేసిన డ్రెస్ ఆవిడ అక్కడ దొరికారు అని పక్కన ఎవరో ఫోటో పెట్టారు. ఈ రెండిటి వల్ల డౌట్. అసలు మొదటి నుంచి అంటే కొన్ని విషయాల్లో సిమిలర్‌గా అనిపిస్తూ ఉంటది. ఒకటే ఇండస్ట్రీలో ఉన్న మీకు హేమ గారికి ఎప్పుడు చూసినా ఏదో ఒక డిస్టర్బెన్స్ ఎందుకు? అసలు నాకన్నా ఆవిడ బాగా సీనియర్ అమ్మా. నాకు ఆవిడకి ఎందుకు ఉంటుంది రైవల్రీ ఏం లేదు. ఓన్లీ మా అసోసియేషన్ టైంలోనే ఎలక్షన్స్ టైంలోనే 2 సార్లు ఒకసారి ఆవిడ కొంచెం నోరు గట్టిగా అరిచారు నా మీద ఒకసారి 2 సార్లు. ఏదో మాట్లాడితే నువ్వెవరు నన్ను అరవడానికి నేను పడనమాట. అట్లా వచ్చింది అలా స్టార్ట్ అయింది. నేను కూడా ఏదో కొంచెం ఆవిడకి గట్టిగా మాట్లాడి సమాధానం చెప్పినట్టున్నాను. ఆ తర్వాత స్టార్ట్ అయిన విషయం అది అలా 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 కొన్నిసార్లు కొంచెం గట్టిగా అయింది. చిలికి అలా కొన్ని విషయాల్లో అలా 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 వెళ్ళిపోయింది అది. కానీ బయట అంటే నేను అంటాను అంతే. మాట్లాడుకుంటారా ఎప్పుడైనా? అనిపిస్తే మాట్లాడతారు. హలో అంటే హాయ్ ఏంటే అంటే ఏంటక్క అంతే అంతవరకు అలానే ఉంటాం. కానీ ఎక్కువగా ఎదురుపడిన సందర్భాలు ఈ మధ్య కాలం లేవు. అంతకుముందు మాట్లాడి ఎప్పుడైనా అవసరం అయితే ఫోన్లు మాట్లాడతాం ఏదైనా చేస్తాం అంతే. పర్వాలేదు అంతవరకే. అంటే మీకు లోపల ఏమన్నా పాత కక్షలు లైక్ అంటే ఒక టైంలో కార్డ్స్ ఆడిన టైంలో అది కార్డ్స్ అనేది మీ పర్సనల్ దాని గురించి అసలు నేను మాట్లాడకూడదు. కానీ ఈ టాపిక్ ఎందుకు తీసుకొస్తున్నానంటే అప్పుడు ఆవిడేదో రియాక్ట్ అయ్యారని చెప్పేసి అన్నారు. అందరూ రియాక్ట్ అవుతారు. ఆవిడ ప్యాక్ ఆడుతుంది, ఆవిడ క్లబ్స్కి వెళ్తుంది, ఆవిడ ప్యాక్ ఆడుతుంది. వాళ్ళ ఇంట్లో కూడా ఆడుకుంటారు, బయట వాళ్ళ ఇంట్లో ఆడుకుంటారు, అన్ని ఆడుకుంటారు. ఇంట్లో ఆడుకునేది అసలు అది సంబంధం లేదు. అలా ఆడుకున్నా కూడా పట్టుకుంటారమ్మా పోలీసులు. అదే ప్రాబ్లం ఇక్కడ మనకి. అదే ఆ ఫ్రీడమ్ లేదు. మన ఇంట్లో డోర్ పెట్టుకుని నువ్వు ఆడుతుంది తప్పే అంటారు. మరి నా ఇంట్లో నేను ఆడుకుంటూ ఒప్పుకుంటారా? అలాగే వేరే వాళ్ళ ఇంట్లోనే ఆడాం మరి మీరు అప్పుడు అనుకుంటే అలానే ఉంటుంది. ఒప్పుకోరు. అలా కూడా ఆడకూడదు, అది తప్పని. ఓకే ప్యాకెట్ ఆడడం తప్పే వచ్చు. ఆవిడ నేనన్నా నన్ను అదంతా అనవసరం. నా పర్సనల్ నేను ఆడుకున్నాను. నేనేమి ఇప్పుడు చాలా చిన్నది అదంతా అవసరం లేదు. ఆవిడేదో అన్నదని అది ఫీల్ అవ్వడం నిజం. కానీ ఆవిడని ఏదో పాడైపోలేను కాదు. ఆవిడకి మెసేజ్ కూడా చేశాను ఏంటక్క నిజమా ఇదని. తర్వాత ఆ న్యూస్ చూసాక నేను నోరు పడేసుకోక అందరి మీద ఊరికే ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండు అని చెప్పా. నా స్టైల్ అలాగే మాట్లాడే పద్ధతి. నేను అలాగే మాట్లాడా. మనసులో ఒకటి బయట ఒకటి మాట్లాడిన. ఆవిడని ఏదైనా అంటే నాకేం వస్తుంది? ఏమి రాదు. ఎందుకంటే ఆవిడకి ఏదైనా ఉందనుకోండి నిజంగా నేను అనేస్తే రాదు. ఒకవేళ నేను చెప్తున్నా సేమ్ కర్మ రిటర్న్స్. రేపు పొద్దున ఆవిడకి జరిగింది నాకు ఇంకో దగ్గర నేను ఏదో అన్నదానిలో నాకు అవ్వకూడదని లేదు కదా. ఎవరికైనా అంతే కదా. సో అట్లా ఉండకూడదు. నేను అలా అనుకోను. కర్మ రిటర్న్స్ అనేది మీరే చెప్తున్నారు అయితే ఫైనల్ గా. ఎవరికైనా అంతే. ఆవిడ నన్ను ఒకప్పుడు అన్నది అనుకోండి, ఇప్పుడు ఆవిడని అంటారు. అది కామన్.
ఇప్పుడు మీరు ఈ రోజు అన్నారు అనుకోండి, రేపు మీకు ఇంకోళ్ళు అంటారు, అది కామన్. అది అండ్ కాదక్క, ఆల్మోస్ట్ 107 మంది వరకు ప్రముఖులు ఉన్నారు ఇందులో అని చెప్పేసి మాట్లాడారు. కానీ ఇంతమంది ఉన్నా కానీ ఎవరిని చేయండి టార్గెట్, మీరు హేమ గారిని చేయడానికి రీజన్ ఏంటి? నాకు ఎవరున్నారు తెలిస్తే కదా అసలు. ఎందుకు ఇప్పుడు ఉన్నారని చెప్తారు, ఎవరున్నారు ఎవరు మీరు చెప్పండి. 10 మంది పేర్లు, యాక్చువల్ గా 10 మంది పేర్లు చెప్పాలి. ఇప్పుడు నా వరుస గొక్క తెప్పకుండా 10 మంది పేర్లు చెప్తే నాకు మాట్లాడారు. 10 మంది పేర్లు చెప్పలేను, నాకు తెలిసిన పేర్లు చెప్తాను. అక్కడ యాక్చువల్ గా కొంతమంది పేర్లు వచ్చినాయి. అంటే ఒక హీరో వచ్చారు, బట్ హీఈస్ నాట్, అంటే ఆయన కాదు అక్కడ. ఆయన చాలా స్టేట్మెంట్ క్లియర్ గా ఇచ్చారు. అండ్ అందులో ఒక యాంకర్ ఉన్నారు, ప్రముఖ యాంకర్. అండ్ ఇట్లా చాలా మంది. యాంకర్ ఎవరు? శ్యామల గారు. మీరు చూసారా? శ్యామల గారు ఉన్నారు అని చెప్తున్నారు. ఎవరు చెప్పారు? ఇప్పుడు హేమ గారు ఉన్నారని ఎవరు చెప్పారో? ఆవిడ హేమ గారి డ్రెస్ ఉంది, శ్యామల గారి డ్రెస్ ఫోటో కనిపించిందా మీకు? అంటే క్లియర్ గా ఏదో ఒకటి చూపెట్టారు, ఆవిడే శ్యామల అని చెప్తున్నారు కదా. కాదండి, ఇప్పుడు మిమ్మల్ని, ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు మా ఇంట్లో, మీ ఫోటో ఇప్పుడు డ్రెస్ ఉంది, మీరు సోషల్ మీడియాలో పెట్టిన ఫోటో తీసుకెళ్ళి ఎక్కడ మాఫ్ చేయలేరు అంటారా? సేమ్ కదా అక్క, అవునా? అవునా? ఇప్పుడు ఇక్కడ అయితే ఇప్పుడు హేమ గారు మాట్లాడినప్పుడు హెయిర్ స్టైల్ చూసారా? ఈ ఫోటోలో హెయిర్ స్టైల్ ఎలా ఉంది? మీరే అంటున్నారు కదా. చెప్పండి, ఫోటోలో హెయిర్ స్టైల్ మార్చలేరు కదా, కొన్నిటిని ఫోటో ఫేస్ పెట్టేస్తారు. హెయిర్ స్టైల్ ఆవిడ ఒరిజినల్ హెయిర్ స్టైల్ ఉంది కదా, ఇక్కడ ఇలా డ్రెస్ లో ఉంది, దీనిపైన డ్రెస్ ఉంది, ఇలా వేసుకుంటే దగ్గరకు ఉంది హెయిర్, మాట్లాడినప్పుడు వీడియోలో. అక్కడ కూర్చున్నప్పుడు హెయిర్ స్టైల్ మంచిగా ఉంది కదా. మరి అప్పుడు మరి చాలా ఉన్నాయి, నాకు డౌట్స్ ఉన్నాయి, నా డౌట్స్ మీకు చెప్తున్నా, మీరు చెప్తున్నది కదా. అలా ఎప్పుడు మనం ఎవరిని అనలేము. ఆవిడ ఉన్నారన్నది చిన్నది కూడా లేకుండా రాదు, వచ్చింది కాబట్టి. ఆవిడ చేసిన తప్పు ఏంటంటే, ఆవిడ ఉన్నారు అంటే అందరిలాగే ఉన్నానండి, ఆవిడ ఎవరో అమ్మాయి చెప్తుంది, వెళ్ళామండి మేము పార్టీకి పిలిచారు, బర్త్డే పార్టీ వెళ్ళామని చెప్తే అది పద్ధతి. నేను లేను, నా మీద రూమర్ అని ఇంతకుముందు ఒకసారి ఇట్లానే ఆవిడ గట్టిగా మాట్లాడారు. ఆవిడ నిజంగా లేకపోతే అంత గట్టిగా వచ్చి ఎవడరా నన్ను అన్నది రండి అని చెప్పి ఫైట్ చేసే మనిషి. గట్టిగా, అది మీడియానే కదా అందరినీ గట్టిగా ఏకేసే. మరి ఎందుకు రావట్లేదు? 2 రోజులు 3 రోజులు ఎందుకు టైం మనకి? మరి ఆవిడ చెప్పొచ్చు కదా డైరెక్ట్ గా, చెప్పలేదు. సో అందరి డౌట్లు ఉంటాయి. అలాగే నేను కూడా మాట్లాడిన దానిలో ఉన్నాను, నాకు డౌటే అందరితో పాటు.